ఈ సింపుల్ ప్లాస్టిక్ టబ్‌ని ఒక ఆసమ్ ఫిష్ ఎన్‌క్లోజర్‌గా మార్చే ప్రాసెస్‌లో నాకు ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ దొరికింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్నీ విత్ తారక్. ఫిషెస్ తీసుకోవడానికి పెట్ షాప్‌కైతే వచ్చాను. ఇక్కడ ఒక 4 గప్పీస్ ఇంకా ఒక 2 బలూన్ మోలీస్ అయితే సెలెక్ట్ చేశాను. అవన్నీ ప్యాక్ చేయించుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఇంటికి రాగానే ఫస్ట్ వీటిని మన పాత మోలీస్ ఇంకా గప్పి గ్రాస్ పెట్టిన టబ్‌లో అయితే ఎక్లిమేషన్‌కి ఉంచాను. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే వాటిని జాగ్రత్తగా టబ్‌లో అయితే వదిలేశాను. తీసుకొచ్చిన 2 బలూన్ మోలీస్‌లో బ్లాక్ కలర్ బలూన్ మోలీ బిహేవియర్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అది ఆ వైట్ కలర్ బలూన్ మోలీ కన్నా కొంచెం లావుగా గూడా ఉంది. సరే అని డౌట్ కొట్టి దాన్ని సెపరేట్ చేసి ఇంకొక చిన్న ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే పెట్టాను. షాకింగ్ విషయం ఏంటంటే, నెక్స్ట్ డే కల్లా అది బేబీస్‌ని పెట్టింది. ఒక 6 బేబీస్ అయితే వచ్చాయి. ఇంకొక 1 అవర్ తర్వాత చెక్ చేస్తే టోటల్ ఒక 12-13 బేబీస్ అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ ఫిషెస్ అన్ని లైవ్ బేరర్ ఫిషెస్ అనమాట. ఇవి డైరెక్ట్ బేబీస్‌ని పెట్టేస్తాయి. ఎగ్స్ పెట్టవు. సో, ఒక కాసేపు అయ్యాక మదర్ ఫిష్‌ని అయితే సెపరేట్ చేసేసుకున్నాను. లేకపోతే బేబీస్‌ని అయితే తినేసిద్ది. దాని తర్వాత బేబీ మోలీస్‌ని కూడా సెపరేట్ చేసి ఇంకొక ప్లాస్టిక్ కంటైనర్‌లో అయితే పెట్టాను. The next day. మనం ఆర్డర్ పెట్టుకున్న ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ టబ్ అయితే ఇంటికి రీచ్ అయిపోయింది. సో, దాన్ని జాగ్రత్తగా అన్బాక్స్ అయితే చేసేసుకున్నాను. దీని క్వాలిటీ అండ్ సైజ్ కూడా చాలా బాగుంది అసలు. అది సంగతి. ఈ వీడియోకైతే ఇంతే. మీకు పార్ట్ 2లో ఈ బేబీ మోలీస్ ఇంకా ఈ ఫిష్ ఎన్క్లోజర్కి సంబంధించిన అప్డేట్స్తో కలుస్తాను. సో, స్టే ట్యూన్డ్.